అందరికీ నమస్కారం. మరి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ సూక్ష్మ శరీర యానం త్రిలోక సంచారం అన్న దాని మీద మరిన్ని విషయాలు కాస్త లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన అదృష్టం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అటు భారతదేశంలోనూ అటు పిరమిడ్ ప్రపంచంలోనూ ఈ సూక్ష్మ శరీరం అన్నదాని మీద విశేషమైన పరిశోధనలు చేశారు. అంటే పరిశోధన అంటే దాని మీద ఏదో రీసెర్చ్ చేయడం కాదు, వాళ్ళ స్వీయ అనుభవాల ద్వారా తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ అనేక పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళు యాస్ట్రల్ ట్రావెల్ చేసినటువంటి, వాళ్ళు కలిసినటువంటి విషయాలు, ఇంతకుముందు మన అనేక విషయాలు ఈ సూక్ష్మ శరీరం గురించి చెప్పుకున్నాం. ప్రత్యక్షంగా ఎన్నో ప్రాక్టికల్ సెషన్లో మన పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను కూడా మనం ప్రస్తావించుకున్నాం. ఈ సూక్ష్మ శరీర యానం అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత స్పిరిచువాలిటీ అనేది మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా క్యూరియాసిటీ సబ్జెక్ట్ ఇది. ఎప్పుడు యాస్ట్రల్ బాడీ నుంచి బయటకు వస్తామా, ఆ సూక్ష్మలోకపు అందచందాలు ఎప్పుడు చూస్తాం, ఎలా చూస్తామని ప్రతి ఒక్కళ్ళని అటువైపు లాక్కెళ్ళేటువంటి మహా అద్భుతమైన టాపిక్ ఇది. మీరందరూ కూడా సూక్ష్మ శరీరయానం బుక్ను చదివి ఉంటే మళ్ళీ చదవండి, కొత్త అవగాహనలన్నీ వస్తాయి. ఎవరైనా చదివి ఉండకపోతే నెట్లో దొరుకుతున్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. విరాష్ అండ్ ఆల్డర్ రాసినటువంటి చాలా గొప్ప బుక్కు. ఈ మధ్యకాలంలోనే డాక్టర్ మైకేల్స్ న్యూటన్ అని సోల్స్ మీద కొత్త పరిశోధన చేశాడు. పరిశోధన అంటే ఆయన దగ్గర ఉండేటువంటి శిష్యులతోటి ఇంటరాక్ట్ అయ్యి రిగ్రెషన్ ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాడు. ఆత్మల ప్రయాణం అని తెలుగులో వచ్చింది. అది కొంతమందికి కొన్ని అందుబాటులో ఉన్నాయి, కొంతమంది దగ్గర అందుబాటులో లేదు అది. సో ఎప్పుడు ఎక్కడ దొరికితే ఆ పుస్తకాలన్నీ తెచ్చేసుకోవాలి, మళ్ళీ మనకు దొరకవు. విషయం ఏంటంటే ఈ సూక్ష్మ శరీర యానం అనేది మనం కనుక పట్టుపట్టి అభ్యాసం చేస్తే ఎంత సులభమో, దాన్ని మనం ఎలాంటి ఎఫర్ట్ పెట్టకపోతే అదంత కష్టం కూడా. సో మనలో క్యూరియాసిటీ ఉండాలి. కొంతమంది స్పిరిచువల్ ఫ్రెండ్స్ మనకి ఓల్ హార్టెడ్గా ఉండేవాళ్ళు మనకు దొరకడం అనేది ఈ జీవితంలో మనం చేసిన గొప్ప అదృష్టం. అది మామూలు విషయం కాదు. సో ఎప్పటికప్పుడు ఈ స్పిరిచువల్ అప్గ్రేడ్ అంటే మనల్ని మనం ఉన్నతీకరించుకోవడానికి ద రైట్ పాత్రలో ఉండేటువంటి మాస్టర్స్ మనకి స్నేహితులుగాను, ఆంతరంగిక మిత్రులుగాను, ఇట్స్ నథింగ్ బట్ ఎ సోల్మేట్ అంటారు. అలా ఎవరైనా దొరికితే చాలా గొప్పగా ఉంటుంది. ఈరోజు నేను సూక్ష్మ శరీరాన్ని చేస్తాను అని ధ్యానంలో కూర్చోండి. అంటే మీకు తెలిసి ఉండొచ్చు, కాసేపటికి మీరు నిద్రలు అలా కూర్చుండిపోయి ఉండొచ్చు. అయితే మీలోంచి శరీరం బయటకు రావడం, అది ఎక్కడికో తిరగడం వంటివి చేయొచ్చు, కానీ మనకు గుర్తుండవు. అదేవిధంగా ఈ రాత్రిపూట వచ్చేటువంటి కళలు కూడా మనకి రైట్ సోల్మేట్ ఎవరైనా దొరికారంటే వాళ్ళు మనం పదే ప్లాన్ చేసుకోవడం అనేది బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎనర్గైజ్డ్ ప్లేసులు పెట్టుకోవాలి. మనం ఎక్కడ కలుద్దామంటే తాజ్మహల్. ఆ తాజ్మహల్ దగ్గర ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో అంత నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా ఉంటాయి. ద ప్యూరిటీ, ఆ నేచర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ ఉంటుందో అలాంటి ప్లేసెస్ అన్నీ ఫిక్స్ చేసుకుని నువ్వు అక్కడికి రా,
నేను కూడా అక్కడికి వస్తాను, మన ఇద్దరం కలిసి మాట్లాడుకోవాలి అని మనం ఒక టార్గెట్గా పెట్టుకుని ఇద్దరికి రాత్రిపూట ఫోన్లో చెప్పుకుని మనం బయలుదేరాలి. అయితే మనకేం గుర్తుందో అది మన దగ్గరే ఉంచాలి, వాళ్ళకేం గుర్తుందో అది వాళ్ళ దగ్గరే ఉంచాలి. ఈ సెషన్ పూర్తయిపోయిన తర్వాత తెల్లవారుజామున ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండాలి. ఇలాంటి పరిశోధనలు అన్నీ వాళ్ళు చేస్తారు. నేను బెంగళూరు పిరమిడ్ వ్యాలీ కింగ్ ఛాంబర్ మీద ఉంటాను, నన్ను వచ్చి నువ్వు కలు అని ఇద్దరు ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి, ఇట్ ఈస్ ఎనర్జీ స్పాట్. అది ఆ పిరమిడ్ అనేది బాగా శక్తివంతం. ఆ పిరమిడ్లో కింగ్ ఛాంబర్ అనేది మరీ ఎనర్జీ జోన్ అది. కనుక మనం రాత్రి పడుకునేటప్పుడు ధ్యానంలో కూర్చునేటప్పుడు రిలీజ్ చేసుకోవడం, ఆ బాడీ వచ్చిన తర్వాత కాన్షియస్గా వెళ్ళడం ఒక ఎత్తు. అలా మనం మీటింగ్లో కలుసుకోవాలి అనేటువంటి మైండ్లో అదే ప్రోగ్రాం పెట్టుకుని కూడా చాలామంది కలుసుకొని చాలా విషయాలు చెప్పుకుంటారు. అదే విషయాలు జాగ్రత్త అవస్థలో వచ్చిన తర్వాత కూడా అందరికీ గుర్తుంటాయి. కొంతమంది షేర్ చేసుకుంటారు, కొంతమందికి గుర్తుండవు, కొంతమందికి చూచాయిగా ఉంటాయి. సో ఇక్కడ ప్రతి విషయాన్ని ఒక స్పోర్టివ్గా ముందుకు లాక్కెళ్ళాలే కానీ నిరాశ అనేది పడకూడదు. ఇక్కడ లిమిటేషన్స్ ఏమీ లేవు, కంపల్సరీస్ ఏమీ లేవు. మన ఎఫర్ట్కి ఏదొచ్చినా మనదే విజయం. మనకి సక్సెస్ అయినా మనదే, అది రాకపోయినా మనదే. రాలేదు అంటే రేపు మరింత పట్టుదలతో చేస్తాం, వచ్చింది అంటే ఇంకొంచెం ఉత్సాహంతో మళ్ళీ ముందుకెళ్తాం. కనుక ప్రాక్టీస్ ఈజ్ మేక్స్ ద మ్యాన్ ద పర్ఫెక్ట్ అన్నారు. నిరంతరం ఆ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అయితే ఈ సూక్ష్మ శరీరయానం అంటే ఏమిటి తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉండేవాడు మాత్రం దాన్ని మీరు స్వయంగా ప్రాక్టికల్స్లోకి తీసుకెళ్ళండి. అన్కాన్షియస్గా దీన్ని తెలుసుకోవడం కన్నా కాన్షియస్గా దీని గురించి తెలుసుకోవడంలోనే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అయితే లోప్సాంగ్ రాంపా గారి బుక్ ఉంది, అందులో సూక్ష్మ శరీరయానం విడుదల ఎలా చేసుకోవాలో ఆయన చెప్పున్నారు. సో అది బాగా చదవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. లేదనుకోండి ప్లీడింగ్స్ చెప్పిన విధానం ఉంది. ప్లీడింగ్స్ చెప్పినటువంటి విధానం ఏంటంటే ఇది అందరికీ ఈజీ అవుతుంది. మనం స్ట్రేట్గా నిలబడాలి. దానికి సాయం సంధ్య అనేది కరెక్ట్ టైము. తెల్లవారుజామున కూడా చేసుకోవచ్చు. అన్నిటికన్నా ఏంటంటే మిడ్ నైట్ 12 నుంచి తెల్లవారుజామున 4 వరకు చాలా పవర్ఫుల్ టైం. ఎందుకు ఈ టైమే పవర్ఫుల్ అంటే కోటీశ్వరుడి దగ్గర నుంచి పేదవాడి వరకు రాత్రి మ్యాక్సిమం 9:30, 10, 11 70-80% పీపుల్ పడుకుంటారు. వాళ్ళు పడుకోవడం అంటే ఏంటి? పాకలపాటి గురువు గారు ఏం చెప్తారంటే ఏ వ్యక్తి అయినా సరే నిద్రలోకి జారుకున్న తర్వాత తనలో ఉండే సూక్ష్మ శరీరం ఈ జాగ్రత్తావస్థలో ఉండే భౌతిక శరీరం లోపల ఎప్పుడైతే స్వప్నావస్థలోకి వెళ్తుందో ఆటోమేటిక్గా సూక్ష్మ శరీరం బయటకు వచ్చేస్తుందట. అది లోపల ఉండదట. ఒకవేళ హాస్పిటల్లో రోగిగా పేషెంట్గా ఉన్నాడు అనుకోండి, తనకి ఎనర్జీ లేకపోతే బయటకు వచ్చి ఆ గోడల పక్కన ఎక్కడ నక్కి ఉంటుందే తప్ప నిద్రపోతున్నటువంటి ఏ మనిషి శరీరంలోనూ ఈ సూక్ష్మ శరీరాది సముదాయం ఉండదు. అది తనకు తాను బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఏమిటి వెళ్తుంది అనేటువంటి సంగతి ఏంటంటే మన యొక్క గేమ్ మీద మనకు ఆధారపడుతుంది. మనకి ఇంటెన్షన్ అది ఎరుకుతో ఉంటే ఒకేలాగా ఉంటుంది, ఎరుకుతో లేకపోతే దాని గైడింగు, దాని ఆపరేటివ్ సిస్టమ్ ఇంక వేరే డిఫరెంట్ మేనేజ్మెంట్లో ఉంటుంది. అయితే అది మన ఎరుకులో ఉండాలి అంటే, అది మనకు పూర్తిగా తెలిసి ఉండాలి అంటే మనం చైతన్యవంతంగా అంటే కాన్షియస్గా బాడీలోంచి రావడం అనేది మనం థరోగా ప్రాక్టీస్ చేయాలి. ఈవేళ ఆ ప్లీడియన్స్ ఇచ్చినటువంటి విషయాన్ని మీకు చెప్తా. వాళ్ళు ఏం చెప్తారంటే
సో ఇందాక మనం చెప్పుకున్నట్టు బెస్ట్ టైం యాస్ట్రల్ ట్రావెల్కి కరెక్ట్ టైం ఏంటంటే కోటీశ్వరుడైనా పేదవాడైనా రాత్రి మ్యాక్సిమం 11ంటికి పడుకుంటారు. పడుకోవడం అంటే ఏంటి? వాళ్ళ సూక్ష్మ శరీరాలు బయటకు వచ్చి సూక్ష్మ లోకాల్లోకి పోతాయి. ఎటువంటి వాడైనా మ్యాక్సిమం 4:30-5 నుంచి లేవడం అనేది మొదలు పెడతారు. అంటే తిరిగి ఆ సూక్ష్మ శరీరాలు ఈ భౌతిక శరీరాలు ప్రవేశిస్తూ ఉంటాయి. అంటే ఏమిటి? రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ప్రతి ఒక్కడు నిద్రలో ఉంటారు కాబట్టి వాళ్ళ సూక్ష్మ శరీరాలు సూక్ష్మ లోకానికి వెళ్తాయి. అదే టైంలో భూమండలంలో సాధన చేసేటువంటి సాధకులకి చేయూత ఇవ్వాలని అనేక మంది యాస్ట్రల్ మాస్టర్స్ సూక్ష్మలోకాన్ని నుంచి భూలోకానికి సందర్శిస్తారు. అంటే వీళ్ళందరూ సూక్ష్మలోకాలకు వెళ్ళేది, వాళ్ళందరూ వచ్చేది. అప్పుడు ఈ ఎర్త్ ప్లానెట్ అంతా యాస్ట్రల్ వైబ్రేషన్స్తో చాలా జాంప్యాక్ అయిపోద్ది. అలాంటి టైంలో మనం కనుక ఈ యాస్ట్రల్ బాడీ రిలీజింగ్ లాంటి సాధన, సూక్ష్మ శరీరాలను చేసే సాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సో అన్నీ మన చేతుల్లో ఉన్నాయి. అంటే అది ఒక్క టైమే కరెక్ట్ కాదు. ఉన్నటువంటి వాటిలో ది బెస్ట్ అది. అంటే మిగతావన్నీ పనికిరాని టైం కాదు. ఆ టైం మనకు కుదరకపోవచ్చు, కానీ మనకి కుదిరిన టైంలో దాన్ని అభ్యాసం చేయడానికి మనం విధిగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అయితే ఇప్పుడు ఆ ప్లీడింగ్ చెప్పినటువంటి విధానం ఏంటో చెప్తాం. దానికి వెరీ సింపుల్. వాళ్ళు ఏం చెప్తారంటే స్ట్రైట్గా నిలబడమంటారు, ఈ 2 చేతులు ఇలా పైన పెట్టమంటారు. ఇలా పెట్టిన తర్వాత ఈ బొటన వేలు మీద ఏదో ఒక ఇంకుతోటి స్పార్క్ పెట్టుకోవాలి. అది కొంచెం బ్రైట్గా ఉండాలి. అది బ్రైట్గా పెట్టుకుని యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉండాలి. ఆ తిరుగుతున్నప్పుడు చుట్టుపక్కల పరిసరాల్లో ఏమైనా టేబుల్స్, బెంచీలు ఇబ్బందికరమైన లేకుండా, ఎందుకంటే కాసేపటికి మనం తూలి అక్కడ పడిపోతాం. అలా తూలి పడిపోయినప్పుడు మనం పడి దెబ్బలు తగిల్చుకోవడం ఇట్లాంటి వాతావరణం ఏం లేకుండా చాలా కన్వీనియంట్ జోన్ చూసుకుంటే మనకి ఇన్సెక్యూర్ థాట్స్ మన మైండ్లోకి రావు. నేను పడిపోతే ఎక్కడైనా దెబ్బ తగులుతుందేమో, తల కొట్టుకుంటుందేమో, కింద కాళ్ళు కొట్టుకుంటామేమో, ఇలాంటి ఆలోచనలు మనల్ని ఫియర్ జోన్లో తీసుకెళ్తాయి. కనుక ఆ ఫియర్ జోన్ నుంచి బయటకు రావాలి. బయటకు రావాలి అంటే ఏం చేయాలి? అలాంటి సిచ్యువేషన్స్ లేకుండా చక్కటి ఎన్విరాన్మెంట్ని మీకుండే ఫెసిలిటీలో, మీకుండే వెసులుబాటులో దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే మన సాధనని అడ్డు పెట్టకుండా ఉండటం కోసం. దీని మీద ఒక మార్క్ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. తిరిగేటప్పుడు మొదట నెమ్మదిగా తిరగండి. ఏం చూడాలి? గోడని చూడకూడదు, చుట్టూ ఉండే చెట్లని చూడకూడదు. మీ బొటన వేలు గోరు మీద పెట్టుకున్న స్పార్క్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ మీరు యాంటీ క్లాక్ వైజ్గా తిరగాలి. ఆ తిరుగుతున్నట్టు కొంత ఒక రౌండ్ పెరుగుతున్నప్పుడు కొద్దిగా స్పీడ్ని పెంచండి. అలా తిరుగుతుంటే కళ్ళు తిరగడం మొదలెడతాయి. అలాగని సాధన ఆపేయద్దు. బాగా తీవ్రంగా కళ్ళు తిరుగుతూ ఉంటే కాసేపు ఆగి విశ్రాంతి తీసుకోండి, మళ్ళీ మొదలుపెట్టండి. అలా తిరుగుతూ నెమ్మదిగానే తిరగండి. అలా కళ్ళు తిరగడం మొదలుపెట్టి కాసేపు మీరు తట్టుకోగలిగితే ఆ కళ్ళు తిరగడం ఆపేసి కడుపులో తిప్పడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే కడుపులో తిప్పడం మొదలు పెడుతుందో దృష్టి అక్కడ పెట్టండి. మీ దృష్టి అప్పుడు ఎక్కడైతే అక్కడికి వెళ్ళిందో అది ఇంకా మరింతగా తిప్పడం మొదలు పెడుతుంది. ఆ కడుపులో తిప్పుతున్నటువంటిది ఏదో వామిటింగ్ వచ్చినట్టుగా, తూలిపోతున్నట్టుగా అనిపించి మీరు అలా పడిపోతారు కిందకి. అప్పుడు మీ యాస్ట్రల్ బాడీ ఆ పైకి వస్తుంది. అలా పైకి వచ్చిన తర్వాత మొట్టమొదట మీ భౌతిక శరీరాన్ని చూస్తారు. అది సేఫ్గా ఉంది, ధన్యవాదాలు చెప్పి అప్పుడు మీ యొక్క శరీరం చుట్టూ చూసుకుంటే బ్లూ లైట్, అతి
లేత నీలి లోహిత కిరణాలతో మన యాస్ట్రల్ బాడీ చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్ కనబడుతుంది. అయితే మన ఎదుర్కొండా ఉండేటువంటి ఎనర్జీ ఫీల్డ్ డార్క్ ఉందనుకోండి, అంతా ఆ అంధకారం చీకట్లా కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి యాస్ట్రల్ ట్రావెల్ చేయడానికి శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత తొందరపడి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలని చేయొద్దు. మీరు కాన్షియస్గా నేను యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చింది అని మీకు అనిపించిన వెంటనే మొట్టమొదట మీ ఇంటిలోకి వెళ్ళండి. మీ ఇంట్లో బెడ్రూమ్లో పడుకున్న మీ అమ్మని కానీ, మీ నాన్నగారిని కానీ, మీ పిల్లల్ని కానీ చూడండి. వాళ్ళు ఏ భంగిమలో పడుకున్నారో చూడండి. వాళ్ళు వేసుకున్న డ్రెస్ కలర్స్ ఏంటో చూడండి. తర్వాత మళ్ళీ శరీరంలోకి రండి. ఒకేసారి ఎక్కడో యాస్ట్రల్ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలనేటువంటిది ఆలోచన చేయొద్దు. నిదానమే ప్రధానం అన్నారు. ఒక్కొక్క స్టెప్పు అధ్యయనం చేయాలి. సో అలా ఒక్కసారి మీ పిల్లల్ని చూడండి. మీ పిల్లల యొక్క మీ కనుక చూసేటువంటి పర్సెప్షన్ ఉంటే వాళ్ళ శరీరంలోంచి వాళ్ళు బయటికి రావడం, వాళ్ళు పైకి వెళ్ళడం, వాళ్ళ సిల్వర్ కార్డులు చూడడం కూడా మీరు చూడగలుగుతారు. వెరసి మీ ఇంటి బయట నుంచి వెనకాల వాకిట్లో కానీ ఇంటి ముందు కానీ వచ్చి నిల్చోండి. మీ ఇంటి యొక్క తేజస్సు చూడండి. ఆ ఇంటి బిల్డింగ్ చుట్టూరా ఆల్రెడీ 3-4 కాంతి శరీరాలు లోపల ఉన్నాయి కాబట్టి మీ ఇంటిలో వచ్చేటువంటి ప్రకాశాన్ని చూడండి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి చెట్ల నుండి వచ్చేటువంటి ఆరిక్ ఫీల్డ్ చూడండి. ఆ ఎనర్జీ ఫీల్డ్ చూడండి. అలాగే మీ దొడ్లో కనుక ఏమైనా పశువులు ఉంటే, మీ ఇంట్లో ఏమైనా పెట్ యానిమల్స్ ఉంటే వాటిని చూడండి. చాలా హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీలే కనబడుతూ ఉంటాయి. సో ఇలా ఒక్కొక్కటి చిన్నగా అభ్యాసం చేయండి. చేసిన తర్వాత మా వాళ్ళు ఎక్కడున్నారు, మన వాళ్ళు ఎక్కడున్నారు అని మీ ఆంతరంగికుల్ని వెతుక్కోండి. అలా వెతుక్కునేటువంటి ఆంతరంగికుల్ని మీ ఆత్మీయులైతే బాగుంటుంది. ఎందుకంటే బాగా చెక్ చేసుకోండి. ఒకవేళ వీళ్ళు నా వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళారనుకోండి, వాళ్ళు పైకి మీ వాళ్ళుగా నటించి లోపల మీ మీద ఏవైనా వాళ్ళు శత్రుత్వం పెంచుకున్నారనుకోండి, అది మీ సమస్య కాదు. కానీ వాళ్ళు బయటకి వ్యక్తం చేయలేనటువంటి అభిప్రాయాలని కొన్ని రాత్రిపూట కళల రూపంలో ఆ సూక్ష్మ ప్రపంచంలో మిమ్మల్ని వేరే ఆబ్జెక్ట్లో విజువలైజ్ చేసుకుని తిట్టి దూషణలు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఆ సన్నివేశాలు చూడంగానే మీరు అనవసరంగా నొచ్చుకుంటారు. అలా కాకుండా మీరంటే ఆరాధించి అభిమానించేటువంటి మిత్రులు కానీ, మీ ఆధ్యాత్మిక సహచరులు కానీ, లేదా మీకు అన్యోన్య సంబంధంతో కూడి ఉండేటువంటి స్పిరిచువల్ లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళని చూడాలనుకుని వాళ్ళ చుట్టుపక్కల వాతావరణంలోకి వెళ్ళండి. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మిమ్మల్ని ప్రోత్సహించే పనిని ఎంచుకుంటారు. వాళ్ళు ఎక్కడైనా కానీ మనసు గాయపడి నొచ్చుకున్నాం అనుకోండి, తిరిగి మళ్ళీ వాళ్ళని చూసిన తర్వాత, అందుకే బాహ్య ప్రపంచంలో కూడా మన గురించి అంతరంగంలో ఏమనుకున్నా పర్లేదు, ఓపెన్గా అంటేనే మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు మనం అంతరంగంలో ఏం జరుగుతుందో ఈజీగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం, తెలిసిపోతుంది అంతే. సో కనుక మీ ఆత్మీయులందరినీ ఐడెంటిఫై చేసుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. అలా ఒక్కోటి పరిసరాలు చూడండి. అలా అక్కడి నుంచి మీ ఊరి పైభాగానికి వచ్చేయండి. మీ ఊర్లో ఆ దేవాలయాల్లో, ఆ బిల్డింగులో పెద్ద పెద్ద కొండలు, పర్వతాలు అన్నీ ఉంటాయి. దాని పైనంతా చూసి ఆ యాస్ట్రల్ ఫ్రీక్వెన్సీలో అవి ఎలా మెరిసిపోతున్నాయి అవన్నీ చూడండి. అద్భుతమైన భూతల స్వర్గంలా జిగేలుమంటూ కనబడతాయి. అందులోకి ప్రాతకాలం, అర్ధరాత్రి ఆ చీకట్లో ఈ యొక్క 6 వర్ణాలన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రకాశిస్తాయి. ఫిజికలైజ్తో మాత్రమే 7 వర్ణాలు చూడగలుగుతాం. కానీ ఆ సూక్ష్మ ప్రపంచంతో, ఆ సూక్ష్మ శరీరంతో అనేక వేల వర్ణాలని అక్కడ మనం ఆస్వాదించగలుగుతాం. ఆ ప్రకృతిలో ఉండేటువంటి తుమ్మెదలు, ఆ ప్రకృతిలో ఉండేటువంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు, అవి ఎగిరేటువంటి విధానం, ఆ టైంలో సంచరించేటువంటి అశ్విని దేవతల పరివారం, ఇలా ఒకటేంటి నాట్ ఈ జీవితం అంతా సరిపోదు.
అవన్నీ చూడాలి, నేర్చుకోవాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే. సో అలా ఎన్నైనా చేయొచ్చు, ఎన్నైనా చూడొచ్చు, ఎంతైనా చేయొచ్చు. అలా స్టెప్ బై స్టెప్ మనకు అర్థం కావడానికి ఒక్కసారిగా యాస్ట్రల్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోయారంటే ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ ఫ్రీక్వెన్సీ మనకు ఒక అర్థం కాకపోతే కొన్ని జోన్లకు మనం ఎంటర్ కాలేము. మనకు తెలియదు ఇవన్నీ. అలా పైకి వెళ్ళిపోతుంటే ఎక్కడో గుర్తొస్తుంది. ఎవరో ఎప్పుడో నెల్లూరులో ప్రశ్న వేశారు, మన యాస్ట్రల్ బాడీ శరీరం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ శరీరంలో ఎవడైనా దూరిపోతే నా పరిస్థితి ఏంటి? ఈ మాత్రం కొంచెం వీక్ మైండ్ కలిగి ఉన్నాం అనుకోండి, అప్పుడెప్పుడో పోగైన ఆలోచనలన్నీ మనల్ని తింటూ ఉంటాయి. అయితే దానికి సమాధానం ఒకటే, మీ శరీరం చుట్టూ మీ ఆరా విస్తరించి ఉంటుంది. మీకోసం నియమించబడిన మీ అదృశ్య సహాయకుడు మీ వెనకాలే ఉంటాడు. మీ ఆత్మ పూర్వవతి కోసం మీరు చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక పరిశోధన అది భవిష్యత్ తరాలకి చాలా చాలా అవసరం. కనుక మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి, మిమ్మల్ని ఎంచుకుని మీకు తర్ఫీదు ఇవ్వడానికి సూక్ష్మలోకాల నుంచి మహా అనుభవజ్ఞానులైన ద గ్రేట్ ట్రాన్సెండెంటల్ సోర్సు మీ వెనకాల ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు. ఎక్కడ చిన్న ఏ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా వచ్చి రెక్టిఫై చేసి మీకు అన్నీ క్లారిటీ ఇస్తారు వాళ్ళు. అలా ఫస్ట్లో ఇక్కడ సూక్ష్మ శరీరయానం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎన్నెన్నో విషయాల్లో ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్ వచ్చి సహాయపడ్డాం. ఇలాంటి అనుభవాలు మన దగ్గర కోకొల్లలు ఉన్నాయి. కనుక ఈ రకంగా నేను ముందడుగు వేయాలి, ఈ రకంగా నేను తెలుసుకోవాలి అనేటువంటి పాయింట్ మైండ్లో పెట్టుకోండి ఫస్ట్. అలా బయటకు వచ్చిన తర్వాత కొన్ని శక్తి క్షేత్రాలు ఉంటాయి, కొన్ని హిల్స్ ఉంటాయి, ఇవన్నీ కొన్ని సముద్ర తీరాలు ఉంటాయి, కొన్ని పార్క్స్ ఉంటాయి. ఇవి నేచర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి ప్లేస్ని మనం వెతుక్కోవాలి. అక్కడికి ఎంతోమంది విహారం కోసం వస్తుంటారు. అలా విహారం కోసం వచ్చేటప్పుడు మనం కలుస్తూ ఉంటాం, ఎన్నోసార్లు మీట్ అవుతూ ఉంటాం. అయితే ఆ మీట్ అయింది మనం మేలుకున్న తర్వాత మర్చిపోతాం. సహజంగా ఇప్పుడు జరుగుతూ ఉండేది ఏముంటుందంటే, ఈ స్పిరిచువాలిటీలో ఎవరైనా కనిపించే అండి మిమ్మల్ని ఎక్కడో చూశానండి, మిమ్మల్ని చాలాసార్లు కలుసుకున్నట్టు నాకు అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. ఇలాంటివన్నిటికి కారణం ఏంటంటే, ఆ సూక్ష్మ ప్రపంచంలో అనేక సార్లు వాళ్ళతో కలిసి వాళ్ళతో మాట్లాడి చేసినటువంటి ఆ అనుభవ సంకేతాలు మన సుప్త చైతన్యంలో ఉన్నాయి. కాబట్టి ఆ మనిషిని చూడంగానే ఆ ఫైల్ ఓపెన్ అయ్యి ఎక్కడో చూశాను అని అనిపిస్తుంది, కానీ ఎక్కడ అనేది తొందరగా మనం చూజ్ చేసుకోలేదు. దీనికి లిమిటేషన్స్ లేవు, దీనికి ప్రత్యేక అర్హతలుంటూ ఏమీ లేవు. 70 ఏళ్ళ వాళ్ళు చేయొచ్చా, 80 ఏళ్ళ వాళ్ళు చేయొచ్చా? ఎవరికైతే క్యూరియాసిటీ ఉందో, ఎవరైతే తెలుసుకోవాలన్న తపనతో తప్పించిపోతున్నారో వాళ్ళందరూ కూడా దీనికి ఫిట్. వయసుతో సంబంధం లేదు, లేడీస్ ఆర్ జెంట్స్ అనేది లేదు. తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటం ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా తెలుసుకోవచ్చు. ఈవేళ మనం బాగా సాధన చేసాం, చూసి ఎన్నో తెచ్చేసుకున్నాం, ఎంతో అనుభవాలు వచ్చాయి. మళ్ళీ ఇలాంటిదే రేపు రావాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. దానికి మీకు అబండెంట్ ఎనర్జీస్ ఉండాలి. ఈవేళ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకున్న తర్వాత రేపటి రోజు మన ఖజానాలో డబ్బులు ఉండవు. అంటే మనం ఏం చేయాలి? ఆ డబ్బు పోగేయాలి. అంటే ఆ శరీరం బయటికి రావడానికి సఫిషియంట్ ఎనర్జీస్ మనకు ఉండాలి. ఎవరైతే ఈ సూక్ష్మ శరీరయానం లేదా ఆ మూడో కన్నా అనుభవాలు, ఆ త్రికాల జ్ఞానం మీద దృష్టి పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన యొక్క ఎనర్జీ సోర్సెస్ని పాడు చేసుకోకూడదు, వాటిని జనరేట్ చేసుకోవాలి. ఆ జనరేట్ చేయడం, ఇప్పుడు శక్తిని సంపాదించడం కన్నా ఉన్నటువంటి శక్తి నిల్వల్ని పోగేసుకోవడం అనేది చాలా గొప్ప ఆర్ట్. అది తెలివైన వాడి పని. అన్ని సరి భావ ఉద్రేకాలకు లోనైపోతూ
అన్నెసరీ ఎమోషన్స్కి లోనైపోతూ అవతలవాడన్న మాటలకి పదే పదే మనం రియాక్ట్ అయిపోతూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి జుగుప్సాకరమైన వార్తలను చూస్తూ వాటినే మైండ్లో పెట్టుకుంటూ వాడిలా అన్నాడు వీడిలా అన్నాడని మన దగ్గర ఉండేటువంటి సోర్స్ ఆఫ్ ఎనర్జీస్ని అలా అలా అన్నెసరీ విషయాలు ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, రేపొద్దున్న నిన్న సాధన చేసినట్టు లేదా 3 రోజుల క్రితం మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఇవాళ ప్రాక్టీస్ చేయాలంటే రాదు. ఎందుకంటే అక్కడ బ్యాంక్ ఖాళీ అయిపోయింది. కనుక దాన్ని నింపుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు దూర్వాస మహర్షి ఉన్నాడు. ఆయనకి చాలా చాలా అహంకారం ఎక్కువ. నేను దేవేంద్రుడి కన్నా పోటీ అయిపోవాలని. ఆయన విశ్వ గాయత్రి లక్షల కోట్ల సాధన చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన దగ్గర అపారమైన శక్తి ఉంది, బట్ ఆ దివ్య జ్ఞాన ప్రకాశం ఇంకా కలగలేదు. ఆ పోటీ తత్వంతో కొట్టుకుంటున్న ఆయనకి ఆ ఇంద్రుడు మేనకా ప్రయోగం చేస్తాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మేనకా ప్రయోగం చేస్తారో ఆయన అప్పటి వరకు 10,000 సంవత్సరాలు ధ్యాన స్థితిలో ఉంటాడు. ఆ మేనకా ప్రయోగం పంపించగానే ఆమె వస్తుంది. వచ్చి రాగానే చేయి పట్టుకుంటుంది, మళ్ళీ ఈయన పట్టుకోకపోతే ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెంట పరిగెడుతూ ఉంటాడు. అలా పట్టుకుంటాడు. అప్పుడు మేనక విశ్వామిత్రుని అడుగుతుంది, నాకు నాదా మీతోటి ఆకాశయానం చేయాలని ఉంది అని. అవునా, సరే వెళ్దాం పదనా, ఇప్పుడు కాదు, నేను మళ్ళీ అడుగుతాను, అదేంటి చెట్టు ఇదేంటి పుట్ట అని అడుగుతుంది. అడిగి ఒక కొండ మీదకి వెళ్ళి కూర్చుంటుంది. ఈయన కూడా కూర్చోబెట్టుకుంటుంది. కూర్చోబెట్టుకున్న తర్వాత నాదా నాకు ఆకలిస్తుందో ఒక యాపిల్ పండు కావాలి అని. ఆ పక్కనే చెట్టు దగ్గర ఉన్నాయి, కోసివచ్చు కదా, ఈయన దగ్గర తపశక్తి ఉంది కదా అని టిష్ అని ఆ యాపిల్ సృష్టిస్తాడు. ఈ యాపిల్ నాకు ఇది వద్దు, నాకు మామిడి పండు కావాలంటుంది. మళ్ళీ అది తీసి మళ్ళీ మామిడి పండు టిష్ అని సృష్టిస్తాడు. సో ఆవిడ ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఈయనలో ఉండేటువంటి ఎనర్జీని అనేక ప్రలోభాలు అనేక లోభాలతో ఆయన దగ్గర ఉండేటువంటి శక్తిని నిర్వీర్యం చేసేయాలి. దట్ ఈస్ ద టార్గెట్. అనేక విషయాల్లో అనేక సార్లు ఆయన తపస్సు చేసి సంపాదించినటువంటి ఆ శక్తి నిల్వలన్నింటినీ అనేక రకాలుగా మేనిఫెస్టేషన్ చేసి ఫిజికల్ మేనిఫెస్టేషను, ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్, దట్ ఈస్ కాల్డ్ ఫిజికల్ మేనిఫెస్టేషన్ చేసి ఇక్కడ బ్యాంక్ అంతా ఖాళీ అయిపోతుంది. జస్ట్ 100-150% ఉంటుంది అంతే. ఆ టైంలో నాదా నువ్వు చెప్పావు కదా, అప్పటి వరకు ఆయనతో సంసారం చేస్తుంది, గర్భవతి బిడ్డను కూడా ఇస్తుంది, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూస్తుంది వీడి దగ్గర చాలా తక్కువ ఉంది, అయిపోయింది. నాదా మనం ఇప్పుడు ఆకాశయానం చేద్దాం బదా అంటుంది. అలాగే ఇద్దరు చేయబట్టుకుంటారు, రైమంటే అది పైకి ఎగిరిపోతుంది. వీడు ఎగరలేడు, ఎక్కడున్న ఎనర్జీ అయిపోయింది. అదేంటి నేను ఎగరలేకపోతున్నానంటే, లేదు నీ దగ్గర ఎనర్జీ అంతా అయిపోయింది, మరి నువ్వు వెళ్ళిపోతున్నావు ఏంటంటే, అవును నా దగ్గర ఎనర్జీ ఉంది నేను వెళ్ళిపోతున్నాను ఉంటుంది. అదేంటిది అలా వదిలేసి వెళ్ళిపోతావు, ఇక్కడ బిడ్డ ఏం కావాలి, మన సంసారం ఏం కావాలంటే, ఇవన్నీ మాకేం లెక్కలుండవు, ఆ బిడ్డను నువ్వే ఉంచుకో, ఏమైనా చేసుకో, నేను వచ్చిందే దీనికోసం, నీ దగ్గర ఉండే ఎనర్జీని ఖాళీ చేయడానికి, నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఏమైనా చేసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు కూర్చొని డీలా పడిపోతాడు. అప్పుడు ఆ బిడ్డను తీసుకుని కణ్వ మహర్షి ఆశ్రమంలో వదిలేసి మళ్ళీ తపస్సుకి వెళ్ళిపోతాడు. కూర్చుంటాడు, మళ్ళీ సంవత్సర కాలం తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తూ ఉంటే ఆ సంవత్సర కాలం పూర్తయిపోయే టైం దగ్గరకు వస్తుంది. ఇమ్మీడియట్గా ఒకడు వస్తాడు, ఆ ఇంద్రుడి మారువేషంలో వస్తాడు. ఎవడో వచ్చి వీడిని డిస్టర్బ్ చేసేసరికి కళ్ళు తెరుస్తాడు, కోపం వస్తుంది. నన్ను ఇంత నా సాధనకి ఇంత అంతరాయం కలిగిస్తావా, నువ్వు 1000 ఏళ్ళు రాయి అయిపో అని శపిస్తాడు. అంటే వాడు రాయి అయిపోతాడు. ఎన్నేళ్ళు ఉండాలి? 1000 ఏళ్ళు. ఆ 1000 ఏళ్ళు ఆ వ్యక్తి రాయిగా ఉండాలంటే ఇక్కడ 1000 ఏళ్ళు తపస్సు వెళ్ళిపోయింది, మళ్ళీ ఖాళీ అయిపోయింది. అయ్యో అనుకుని మళ్ళీ నెత్తునూరు కొట్టుకుంటాడు. రెండోసారి ఫెయిల్యూర్, ఇంక మూడోసారి కూర్చుంటాడు. మళ్ళీ ఆ సాధనలో ఎలాంటి
తగ్గేది లేదు. అంత బ్రహ్మాండమైన కఠోరమైన సాధన చేస్తాడు. మళ్ళీ ఆ పూర్వ వైభవం తెచ్చుకుంటాడు. ఎంతో శక్తి అంతా వచ్చేస్తుంది. ఆ 1000 సంవత్సరాలు అయిపోతుంది. ఆ నేచర్ నుంచి పండు ఫలాలు వస్తాయి. ఆకులో పెట్టుకుని తినబోతూ ఉంటాడు. ఒక ముసలి బ్రాహ్మడు వస్తాడు. భవతి భిక్షాం దేహి అంటాడు. ఆకులో ఉన్నది తీసుకెళ్ళి ఆ పురోహితుడికి ఇచ్చేస్తాడు. మరి నీకో అంటాడు. దేవేంద్ర, ఇప్పటికి 3 సార్లు మోసపోయాను, ఇంకా నేను మోసపోతానా? నా అహంకారం అంతా తగ్గిపోయింది, వద్దు నువ్వే తీసుకెళ్ళని ఇస్తాడు. అప్పుడు ఇంద్రుడు నిజ రూపంలో కనిపిస్తాడు. సో మనలో ఉండేటువంటి శక్తి అనేక ప్రలోభాల వైపు మళ్ళించి మన దగ్గర ఉండేటువంటి ఆ శక్తి అంతా ఖర్చు అయిపోయిన తర్వాత మనం ఇలాంటి సాధనలు చేయాలంటే చేయలేం. శక్తిని సంపాదించడం కాదు, మన దగ్గర ఉండేటువంటి శక్తిని అనవసరమైన భౌతిక అవసరాల కోసం, అనవసరమైన ప్రలోభాల కోసం వెచ్చించడం కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతి వైపు సదా మన ఆలోచన అటువైపు ఉండాలి, మన చేతే అటువైపు ఉండాలి, మన వర్కే అటువైపు ఉండాలి. ఎప్పుడూ మన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో దాని మీద సగం ధ్యాస ఉండాలి, ఈ కింద సగం ఉండాలి. దీన్ని ఏమంటారంటే అర్ధ నిమిలిత నేత్రాలు అంటారు. ఆ శివుడు చూడండి, ఆయన ఎప్పుడు తపస్సు చేసినా సగం కళ్ళు తెరుచుకుంటాయి. అవే అర్ధ నిమిలిత నేత్రాలు. సగం పైన ఉంటాడు, సగమే కింద ఉంటాడు అనమాట. అలా నిరంతర సాధన చేయండి. తప్పనిసరిగా మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాన్ని, మీరు అనుకున్న టార్గెట్ని చేరుకోగలుగుతారు. ప్రస్తుతానికి సెలవు.